సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పంధ మార్చుతున్నారు. జనాలను విభిన్న రకాల్లో బురిడి కొట్టిస్తున్నారు. ఊహించని మార్గాల్లో ఊహించని విధంగా సొమ్మును స్వాహా చేస్తున్నారు. తాజాగా బౌద్ధంలో ఓ వ్యక్తి నుంచి ఊహించని పద్ధతిలో 50,000 కొట్టేశారు. ఫోన్కు మెసేజ్ వచ్చేదాకా అతను గ్రహించలేకపోయాడు. చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో కుచ్చుటోపి. బోధన్లో ఓ వ్యక్తి నుంచి 50,000 స్వాహా. సైబర్ నేరగాళ్లు మరోసారి విజృంభించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఓ వ్యక్తిని బురుడి కొట్టించి 50,000 కొట్టేశారు. మోసపోయాను అని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. రెంజల్ మండలం తాడ్ బిలోలికి చెందిన ధనుంజయ రెడ్డి ఆగస్టు 25న ఎయిర్టెల్ డిటిహెచ్ కోసం 300 రూపాయలతో రీఛార్జ్ చేశాడు. అయితే సెప్టెంబర్ 2న ఎయిర్టెల్ డిటిహెచ్ ప్లాన్ డీయాక్టివేట్ అయింది. దీంతో ధనుంజయ రెడ్డి ఎయిర్టెల్ డిటిహెచ్ కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తి ధనుంజయ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ అడిగాడు. దీంతో కస్టమర్ కేరే కదా అని తన పుట్టినరోజును చెప్పేశాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే తన ఫోన్కు 2 మెసేజ్లు వచ్చాయి. తన అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్లో కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం జరిగిందో కొద్దిసేపు ధనుంజయ్కు అర్థం కాలేదు. ఆ తర్వాత తేరుకుని సైబర్ మోసానికి గురైనట్లు గ్రహించాడు. ఎయిర్టెల్ డిటిహెచ్ కు కాల్ చేసిన సమయంలో నేరగాళ్లు తన ఫోన్ను హ్యాక్ చేసినట్లు భావించాడు. తాను డేట్ ఆఫ్ బర్త్ చెప్పడంతో మొబైల్ నెంబర్ ద్వారా ఫోన్ పే నుంచి 1,500 రూపాయలు, గూగుల్ పే నుంచి 48,500 రూపాయల డబ్బును దొంగలు కొట్టేశారని గ్రహించి లబోదిబోమన్నాడు. నా పేరు పెద్దోళ్ళ ధనంజయ రెడ్డి, మాది తాడిబిలోలి గ్రామం. 25 ఆగస్టు నాడు నేను ఎయిర్టెల్ డిటిహెచ్ కోసం 300 రూపాయలు రీఛార్జ్ చేశాను. అది డీయాక్టివేట్ అయిందని చెప్పేసి సెప్టెంబర్ 2, 2024 రోజు ఎయిర్టెల్ కస్టమర్ కేర్కు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయగానే ఎయిర్టెల్ కస్టమర్ నంబర్తోని హ్యాక్ చేసి నా డేట్ ఆఫ్ బర్త్తోని మొత్తం 2 సార్ల ట్రాన్సాక్షన్స్, ఒకటి ఫోన్పే నుండి 1,500, గూగుల్ పే నుండి 48,080 రూపాయలు నా జీమెయిల్ ఐడి నుంచి హ్యాక్ చేయడం జరిగింది. ఓన్లీ నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం మూలంగా. తిరిగి చూసుకోగానే అమౌంట్ కట్ అయినాయి. వెంటనే ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని కేసు నమోదు చేసుకోవడం అయింది. బ్యాంక్ స్టేట్మెంట్ తో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ధనుంజయ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.